కోరిక అన్నమాట. ఏంది ఇది? వెనకబడిన భాష. ఈ భాషని ఎవరైనా బయటికి తీసుకొస్తారా? ఎవరైనా మాట్లాడుకుంటారా? వెనకబడిపోవడం అనగారిగిన భాష ఇది. ఈ భాష అంతరించిపోయే భాష, కాలగర్భంలో కలిసిపోయే భాష. దీన్ని ఎవరైనా మాట్లాడతారా? మనం తప్ప ఎవరు మాట్లాడతారు అనుకునేవారు. నాకు అప్పుడు అనిపించేది, ఏ నాటికైనా, అప్పుడే కొత్తగా ప్రభు నమ్ముకున్నాను, ఏ నాటికైనా యేసయ్య నీ మాటలు పెట్టి ఒక పాట రాసి భాషలోనే, భాష అంటే ఒక కోయి భాష కాదు, ఈ దాదాపుగా 10-15 రకాల భాషలు మిక్సింగ్ అన్నమాటది. ఆ భాషలో పెట్టి ఈ పాట పాడాలనిపించింది నాకు. నా తండ్రి కళను నెరవేర్చాను. ఇంకా మా నాన్న బతుకుంటే ఇంకెంత సంతోషపడేవాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మర్యాదగా చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. మీ అమ్మ నాన్న కళలు నెరవేర్చే వాళ్ళుగా మన దేవుడు తయారు చేయనుగాక. పెద్దల మాటలు విందురుగాక. అమ్మా నాన్న కొట్టకుండా కాపాడుదురుగాక. నాతో వచ్చిన జోసెఫ్ గారి, జోసెఫ్ గారు, నా వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టావు? నువ్వు తాగేసావా? అది వేడి వాటర్. తర్వాత అయితే అడవిలో ఆయుర్వేదం, నాటు మందులు, ఏ మందులు నాకు రోగం బాగు చేయలేదు. నా రోగం ఎక్కువైపోయింది, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు మా నాన్నకి తెలంగాణలో ఒక మంచి రాజకీయ నాయకుడు తెలుసంట. మా నాన్న ఆయనతో కలిసి నన్ను హైదరాబాద్లో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే ఆ డాక్టర్లంట నిలువెల్ల పామిషన్ నిండిపోయాడు, ఈ అబ్బాయి చచ్చిపోతాడు బతరని చెప్పారంట. అప్పుడు మా నాన్న నన్ను తీసుకొని మా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాడు, కొడుక గుర్రప్ప, నీకు పామిషన్ పోయడానికి కారణం అడవులో ఉన్న ఆడపిల్లను కాపాడటానికి. నిన్ను బట్టి 1000 మంది ఆడలు బతికారా, కానీ నువ్వు చచ్చిపోతున్నావు కొడుక, నాకు చాలా బాధగా ఉంది కొడుక. నీకు విషయం పెట్టడానికి కారణం అడవులో ఉన్న ఆడపిల్లలను కాపాడటానికి, కానీ నువ్వు చచ్చిపోతున్నావు. నిన్ను బట్టి వాళ్ళు బతికి చచ్చిపోతున్నావు, భలే బాధగా ఉంది కొడుక. అయితే కొడుక, నువ్వు ఎలా చనిపోతున్నావు కాబట్టి నువ్వు చనిపోయే ముందు ఒక మాట చెప్పాలనుకున్నా. అదేనంటే, నువ్వు పుట్టక ముందు మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడు నమ్ముకుందంటరా, ఆయన ఎవరో మాకు తెలియదు కొడుక. అప్పుడు మన కులాచార ప్రకారంగా పరాయి దేవుడు నమ్ముకొని చంపేస్తారు. మీ అమ్మని, నిండు గర్భిణిని నేనే కొట్టాను. ఆ దెబ్బలకి మీ అమ్మ చనిపోయింది. మీ అమ్మ చచ్చిపోయి కొద్ది నిమిషాల ముందు నువ్వు పుట్టావు. నెత్తులు గుడ్డుకున్న నిన్ను నీ తల్లి తన ఒళ్ళో పెట్టుకొని నీ గురించి తన దేవుడికి ఏదో చెప్పడము నా కళ్ళరు చూసి ఆ చెవులారు నన్ను కొడుక. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీ అమ్మ చనిపోయింది కానీ నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన నీ కన్న తల్లి దేవుడు ఖచ్చితంగా నిన్ను బతికిస్తాడు. నాకు చాలా భయం వేసి బాధేసింది. ఏం బాధ అంటే, ఒక దేవుణ్ణి నమ్ముకుంటే మా అమ్మని చంపేస్తారా? దేవుణ్ణి నమ్ముకుంటే మనుషులను చంపేస్తారా? నాతో మీరందరూ ఒక మాట చెప్పండి, అబద్ధాలు అనండి. ఈ కూర్చున్న వాళ్ళు గట్టి చెప్పట్లా, మా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ బాధ వాళ్ళదే, మళ్ళీ కోయిపాటు పడతాడని, అందుకే లాగారు, ఇలా తాగరు. అందరూ చెప్పండి, అబద్ధాలు, దొంగ మాటలు, బూతులు, పచ్చిబూతులు, వాంతులు వచ్చే బూతులు, కొంపలు ముంచే పనులు నా దగ్గర లేవు. అన్నం నిజంగా చేతులెత్తండి. ఆ ముసలమ్మ సగమే దింపేసింది అనుకో. ఎట్టాంటి వాళ్ళందరినీ ఏం చేయరు నాన్న, ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయరు. ఎవరిని చేస్తారంటే, దేవుణ్ణి నమ్ముకొని మంచిగా అబద్ధాలు, దొంగ మాటలు, బూతులు, ఆ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు ముంచే పనులు మానేసి చక్కగా చర్చి వచ్చే వాళ్ళు మాత్రమే ఆమె తిడుతుంటారు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు బాధేసి, నాకు చాలా బాధేసింది, ఏడిపేసింది. మా అమ్మ చనిపోయిందా? అయితే మా అమ్మ దేవుడు నాకు కావాలని నాకు తెలియక చెట్టెక్కాను. చెట్టెక్కిపోయి చెట్టు పైనుంచి ఏడుస్తున్నాను, ఆకాశంగా చూసి ఏడుస్తున్నాను, వచ్చిన భాష మాట్లాడుతున్నాను, అంటే ఏడుస్తున్నాను మాటలతో. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా, నన్ను కాపాడమని ఏడుస్తున్నాను. ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ 4 రాష్ట్రాల అడవిలో నిలివెల్ల పామిషంతో నిండిపోయి రోగినై అడవిలో చచ్చిపోతున్న నన్ను పరలోకమందున్న దేవుడు చూశాడు. అడవిలో రోగినై చచ్చిపోతున్న నన్ను చూసిన దేవుడు ఈ రాత్రి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, ఏనాడు కూడా చర్చి మొహం కూడా చూడని ప్రతి ఒక్కరిని
యేసయ్య చూస్తున్నాడు. మన దేవుడి పేరు చూస్తున్న దేవుడు. చెప్పండి, ఏం దేవుడమ్మా? గట్టిగా అరవండ్రా. ఎవరిని చూస్తున్నాడు ఆయన? బైబిల్లో చక్కని భలే మాట ఉంటుంది. సామెతల గ్రంథం 15:3 చదవండి. సామెతలు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని చూస్తున్న మన దేవుడు. నాది చెప్పండి అందరూ, మంచి వాళ్ళని మీరు గట్టిగా చూస్తున్నాడనండి. మంచి వాళ్ళని మీరు చూస్తున్నాడు అనండి. నేను మీకంటే ముందు చెప్తున్నా. మంచోళ్ళని చెడ్డోళ్ళని. ఇక్కడ కూర్చున్న వారందరిలో ఉట్టు మంచోళ్ళ చేతిలో నా అంత మంచోడు, నా అంత మంచమ్మ ఇక్కడ ఎవరు లేరన్నా ఉట్టు మంచోళ్ళు చేతులు ఎత్తండి. ఉట్టు మంచోళ్ళు. ఆ ఇంటికి ఈ ఇంటికి నిప్పులు పెట్టి కొంపలు మంచునోళ్ళు ఉట్టు మంచోళ్ళు. సరే, ఉట్టు చెడ్డోళ్ళు చేతులు ఎత్తండి. ఉట్టి చెడ్డోళ్ళు. అటు చేయత్తలేదు. ఇంతకీ మనం మంచోళమో తెలియదు. మంచోళమో చెడ్డోళమో తెలియాలంటే రావాలి యేసయ్య మందిరంలోకి, చదవాలి బైబిల్ గ్రంథాన్ని. ఆ బైబిల్లో భలే మాట. దీనికి ఆన్సర్ బైబిల్లో ఉంది. 1 సమూయేలు గ్రంథం 1 కొరింథీ 11 అధ్యాయాలు ఉంటుంది. 1 కొరింథీ 11 వచ్చును 28 వచ్చును 11:28. కాబట్టి ప్రతి మనుషులు